నమస్తే, వెల్కమ్ టు లియో న్యూస్. అల్లు అర్జున్ అంశంపై తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటన చేసిన తర్వాత టాలీవుడ్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. టాలీవుడ్ ప్రముఖులు ఈరోజు సీఎం రేవంత్ రెడ్డిని కలిసే అవకాశం ఉంది అంటున్నారు. ఇదిలా ఉంటే మరోపక్క అదే టాలీవుడ్ ప్రముఖులు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ కూడా కోరినట్టు వార్తలు వస్తున్న నేపథ్యంలో అసలు మరి వీళ్ళు ఎలాంటి అంశాలు చర్చించే అవకాశం ఉంది? అలాగే ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం ఏర్పడిందో సినిమాటోగ్రఫీ మంత్రిని కూడా టాలీవుడ్ ప్రముఖులు కలిసిన నేపథ్యంలో మరి చిత్ర పరిశ్రమ ఏపీకి కూడా తాళి వెళ్ళే అవకాశం ఉందా? ఓవరాల్గా ఇద్దరు ముఖ్యమంత్రులతో టాలీవుడ్ పెద్దలు ఎలాంటి చర్చలు జరిపే అవకాశం ఉంది అన్న విషయాలను తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు. నమస్కారం మేడం. నమస్తే అండి. సో అల్లు అర్జున్ అంశం తర్వాత టాలీవుడ్ ఒక్కసారి షేక్ అయిపోయినట్టే అనిపిస్తోంది. ఎందుకు అంటే మరి చాలామంది కూడా ఈ ప్రకటన వల్ల నష్టపోయే అవకాశం ఉన్న నేపథ్యంలో మరి ఇటు సీఎం రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ కోరారు, అలాగే ఏపీ సీఎం ముఖ్యమంత్రి అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ కూడా కోరారని వార్తలు వస్తున్నాయి. సో ఏ అంశాలు వీళ్ళు చర్చించే అవకాశం ఉందంటారు? ఈ భేటీ మరి పాజిటివ్గా ఉండబోతుందంటారా, నెగిటివ్గా ఉండబోతుందంటారా? ఎలాంటి కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంటుందంటారు? మీరేం చెప్తారు? ఇప్పుడు మొన్న అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు ఒక ప్రకటన చేశారు. ఇక మీద బెనిఫిట్ షోలకు కానీ లేదు రేట్లు టికెట్ ధరలు పెంచడానికి నేను ఒప్పుకోను మా ప్రభుత్వం ఉన్నంతవరకు అని చెప్పారు. యాక్చువల్గా మొట్టమొదటి ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వమే. చెప్పాలంటే నైజాం ఎప్పుడు కూడా కీలకమే కదండి సినిమా ఇండస్ట్రీకి. మీకు ఎప్పుడు మంచి వసూళ్ళు వస్తాయి అంటే సినిమా ఇండస్ట్రీ ఎప్పుడు కూడా విడిపోలేదు. అక్కడ ఆంధ్ర తెలంగాణ అనేది ఏ రోజు కూడా లేదు. సినిమాగానే చూస్తారు, అది ఒక కళ కదా. అయితే ఈ నేపథ్యంలో ఈ అనౌన్స్మెంట్ జరిగిన నేపథ్యంలో సంక్రాంతి అనేది మనకి చాలా పెద్ద పండుగ. ఎస్పెషల్లీ ఆంధ్ర వాళ్ళకి అసలు సంక్రాంతి తర్వాత ఏదైనా పంటలు చేతికి వస్తాయి, మనకి చాలా అంటే సంబరాలు చాలా ఎక్కువగా ఉంటాయి. కొత్త అల్లుళ్ళు ఇళ్ళకి వస్తారు, అన్నీ చాలా బాగా చేసుకుంటారు. సో సంక్రాంతి బరిలో చాలా సినిమాలు రిలీజ్ అవుతాయి. అంటే ఒక సెంటిమెంట్, ఆ సినిమా అనేది తప్పకుండా హిట్ అవుతుంది అనేది కూడా సినిమా వాళ్ళకి చాలా నమ్మకం. అయితే ఇప్పుడు మనకి సంక్రాంతి బరిలో చూసుకుంటే బాలయ్య బాబుది ఢాకు మహారాజ్ ఉంది, వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం, తర్వాత రామ్ చరణ్ గేమ్ చేంజర్, ముఖ్యమైన సినిమాలు. ఇంకా చిన్న సినిమాలు చాలా ఉండుంటాయి, మనకి ఇంకా తెలియలేదు. అయితే ఈ ప్రకటన వల్ల ఈ సినిమాలు దెబ్బతింటాయా అనేది ఒక ప్రశ్న. ఈ ఇంపాక్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా దాని మీద పడుతుందా? వాళ్ళు కూడా ఇదే నిర్ణయం తీసుకుంటారా? మొన్న చూసుకుంటే కనుకైతే తెలంగాణ ప్రభుత్వం జీవో విడుదల చేశాక కొంచెం టైం తీసుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసింది. అసలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అయితే ఎప్పుడూ కూడా సినిమా ఇండస్ట్రీని ఆయన పట్టించుకోలేదు, అవమానపరిచాడు. టికెట్ల ధర విషయంలో చాలా గొడవలు కూడా జరిగాయి మనకు తెలుసు. అయితే ఇది ఇప్పుడు ఈ టికెట్ ధర పెంచకపోవటం, బెనిఫిట్ షోస్ వేయకపోవటం మంచిదా చెడ్డదా? ఒక రకంగా లాభమేనండి, మంచిదే నన్ను అడిగితే. ఇప్పుడు సినిమా చూసేవాడు ఎలాగా చూస్తాడు ఒకటి. రెండు, ఇప్పుడు రేట్లు పెంచకుండా బెనిఫిట్ షోస్ లేవనుకోండి, తొక్కిసలాటలు జరగవు కదా, తొక్కిసలాటలు జరగవు. నెంబర్ 1. నెంబర్ 2, ఎప్పుడైతే రేటు తక్కువగా ఉందో జనాలు ఎక్కువ సంఖ్యలో చూస్తారు. మీరు నా ఫిల్మ్ కాస్ట్ పెరిగిపోయింది అంటే, మనకి ఒక చిత్రం నిర్మాణ వ్యయం పెరిగిపోయింది అంటే అది ప్రొడ్యూసర్ చేతిలో ఉంటుంది, వెదర్ టు కట్ ఇట్ ఆర్ టు ఇంక్రీజ్ ఇట్ అనేది. అది రెడ్యూసా ఇంక్రీజా అనేది మీరు ఆలోచించుకోవాలి. ఎక్కడెక్కడ రెమ్యూనరేషన్స్ తగ్గించుకోవాలి, ఎక్కడెక్కడ మనం ఖర్చు పెట్టాలి, ఇంత భారీ సెట్టింగ్స్ అవసరమా, లేదు ఇది కులు మనాలిలో తీస్తే సరిపోతుందా, లేదు బ్యాంకాక్ వెళ్ళాలా, ఇవన్నీ వాళ్ళ బడ్జెట్ అనేది. మీ బడ్జెట్ని బట్టి సినిమా చూడరు కదా. మీ కథ, కథనం, హీరో హీరోయిన్, పాటలు, ఇవన్నీ కూడా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అన్నీ కూడా ఒక సినిమాని హిట్ చేస్తాయి. ఆ సినిమాలో ఏమీ లేకపోయినా కథనం బాగున్నా చూస్తారు, హీరో నచ్చినా చూస్తారు, హీరోయిన్ నచ్చినా చూస్తారు. కాబట్టి మీరు సినిమా వ్యయం కోసం ప్రజల మీద భారం మోపొద్దు అనేది అందరూ చెప్పే మాట కదా. కాబట్టి ఇవాళ ఇది వ్యయం తగ్గించినందువల్ల ఇండస్ట్రీకి నష్టమా అంటే నష్టమేమి ఉండదండి. ఒక రకంగా పుష్ప సినిమా వల్ల, అల్లు అర్జున్ వల్ల జరిగిన ఒక మంచి పరిణామంగా ఇండస్ట్రీ భావించాలి నన్ను అడిగితే. ప్రతి చెడు ఒక మంచికి దారితీస్తుందంట. ఒక చెడు జరిగింది, ఒక మహిళ మృతి చెందారు, అది ఓకే, దానికి ఎవరం ఏమీ చేయలేం. ఇప్పుడు తిలా పాపం తలా పిడికడు అంతే జరిగింది. ఇక్కడ అల్లు అర్జున్ తప్ప, పోలీసులు తప్ప, వీళ్ళ తప్ప, వాళ్ళ తప్ప, ఇంకా చర్చల్లోకి వెళ్ళటం అనవసరం. ఒక ఇన్సిడెంట్ అయిపోయింది, ఫర్దర్గా దానికి అనుబంధంగా జరగాల్సిన సంఘటనలు జరిగిపోయాయి.
ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది రేవంత్ రెడ్డి. నన్ను అడిగితే రేవంత్ రెడ్డి మాట్లాడిన దాంట్లో కూడా తప్పు నాకేం కనిపించలా. అంటే ఒక మంచి చేద్దాం అనుకున్నాడు ఆయన, దానివల్ల ఈ దుష్పరిణామం జరిగింది కాబట్టి ఓకే ఇది ఇంకా నేను చేయను అని ఒక నిర్ణయం తీసుకున్నారు. అంటే ఇమీడియట్గా తీసుకోగలగటం అనేది మంచి విషయమే కదండి. దాన్ని నాంచకుండా ఒక అసెంబ్లీలో అది కూడా కేటీఆర్ ఆ ప్రస్తావన తేవటంతో ఆయన వెంటనే తీసుకోవాల్సి వచ్చింది. ఇది ఇలా ఉంటే ఈ పరిణామం అనేది ఇప్పుడు యాక్చువల్గా మీరు అన్నారు రేవంత్ రెడ్డి గారితో అపాయింట్మెంట్ అడిగారని. ఇది సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ఎప్పుడో చేయాల్సిన పని. ఎందువల్ల జాప్యం జరిగింది అంటే కొన్నిసార్లు అనాలోచితంగా జరుగుతాయి కొన్ని. అందులో ఎవరు కావాలని చేయరు, లేదు ఫలానా వ్యక్తినే కలవాలి ఫలానా వ్యక్తిని కలవకూడదని అనుకోరు. కాంగ్రెస్ ప్రభుత్వంతో ఎవరికి విభేదాలు ఉండవు ఎప్పుడూ కూడా. వాళ్ళు ఎప్పుడూ కూడా సినిమా ఇండస్ట్రీతో ఫ్రెండ్లీగానే ఉంటారు. ఒక జగన్మోహన్ రెడ్డి తప్ప ఏ ప్రభుత్వం కూడా సినిమా ఇండస్ట్రీకి వ్యతిరేకం కాదు. అలాగే సినిమా వాళ్ళు కూడా రాజకీయ నాయకులతో మంచిగానే ఉంటారు. అది కాకతాళీయంగా జరగటం అంటాం, అట్లా జరిగింది. సో కలిసి ఇప్పుడు మంచి చెడు చర్చించుకుంటే మంచిది ఒకటి. రెండు, అల్లు అర్జున్ మావగారు కాంగ్రెస్ మనిషి. ఇప్పుడు ఆయన కూడా ఏదో సంధి కుదిర్చే ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. ఇట్స్ వెల్ అండ్ గుడ్. ఎందుకంటే ఒక అంశం అనేది అలాగా సాగుతూ వెళ్ళకూడదండి జీడిపాకంలాగా. దానికి ఎక్కడో ఒక పులి స్టాప్ ఉండాలి. ఒక మంచి నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే చంద్రబాబు నాయుడు గారు అపాయింట్మెంట్ అడిగారు. గతంలో మీరు అన్నారు కందుల దుర్గేష్ని కలిశారు, సినిమాటోగ్రఫీ మంత్రి. తర్వాత పవన్ కళ్యాణ్ని కలిశారు. అప్పుడు ఒక 11 మంది వెళ్ళి కలవటం జరిగింది. అల్లు అరవింద్, భరద్వాజ్ గారు, ఇంకా కొంతమంది. ఇప్పుడు ఒక 15 మంది దాకా కలుస్తారు అని మనకు తెలుస్తోంది. ఆ అపాయింట్మెంట్ 1-2 రోజుల్లో తెలుస్తుందని. ఇప్పుడే ఎందుకు కలుస్తున్నారంటే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడే కొద్దిగా ఒక పిస రిలాక్స్ అయ్యి ఉంటారు. సో దిస్ ఈజ్ ద రైట్ టైం అనుకుని ఉండొచ్చు ఒకటి. రెండోది ఈ టికెట్స్ ధర విషయంలో కూడా ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని వాళ్ళు ఎవరైనా రిక్వెస్ట్ చేయదలుచుకున్నారా, మీరు ఇలాంటి నిర్ణయం తీసుకోకండి, సినిమా మీద దెబ్బ పడుతుంది, ఎస్పెషల్లీ ఆంధ్రాలో సంక్రాంతి బరిలో చాలా సినిమాలు ఉంటాయి అని ఏమైనా అడుగుతారా? తర్వాత చిత్ర పరిశ్రమకు సంబంధించి అంటే ఫర్దర్గా వాళ్ళు షూట్స్ చేసుకోవటానికి కానీ లేదు, మనం గతంలో మన ఇద్దరం మాట్లాడుకున్నాం మీకు గుర్తుంటే, కొన్ని నెలల క్రితమే మనం అన్నాం మొత్తం చిత్ర పరిశ్రమ ఆంధ్రప్రదేశ్కి షిఫ్ట్ అయిపోతుంది అని. సో అందులో భాగంగా అంటే ఇమీడియట్గా అవుతుందని కాదు, ఇట్ విల్ టేక్ 1 or 2 years మేబీ. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఉన్నారు, ఖచ్చితంగా మరో 10 ఏళ్ళు సినిమా ఇండస్ట్రీకి ఢోకా ఉండదని అనుకుంటున్నారా? అందులో భాగంగా వెళ్ళి మాకు మీరు రాయితీలు ఇస్తారా, మేము పరిశ్రమ ఇక్కడ తరలిస్తాము, మేము అమరావతి బేస్ చేసుకుని వైజాగ్లో షూట్స్ చేసుకుంటాము, లేదు వైజాగ్నే బేస్ చేసుకుని వైజాగ్ చుట్టుపక్కల మేము షూట్స్ చేసుకుంటామని అడుగుతారా అనేది కూడా ఒక సందేహం ఉందండి. ఇంకొకటి అల్లు అర్జున్ ప్రస్తావన ఖచ్చితంగా వస్తుంది. ఇప్పుడు అంటే ఇక్కడ మనకు వచ్చిన నిన్న ఒక టాక్ ఏంటంటే పవన్ కళ్యాణ్కి అల్లు అర్జున్కి ఉన్న చిన్న రిఫ్ట్ ఏదైతే ఉందో దానికి ఒక స్వస్తి పలకాలనుకుంటున్నారు. అందులో భాగంగానే ఈ కలయికలు అనేది కూడా ఒక మాట వచ్చింది. నిజంగా అది జరిగితే మంచిదే కదండి. ఇప్పుడు ఎవ్వరూ కూడా కొట్టుకుని అలా ఉండాలి అని ఎవరు అనుకోరు, గ్రెడ్జిలు పెంచుకుని. అది ఇండస్ట్రీకి మంచిది కాదు, వ్యక్తిగతంగానూ మంచిది కాదు. వాళ్ళందులో కుటుంబ సభ్యులు ఆ చిన్న చిన్న రిఫ్ట్స్ మానుకుని ఇప్పుడు కొంచెం తగ్గితే పుష్ప వచ్చిన నష్టం ఏమీ లేదు, మనం గతంలో కూడా చెప్పుకున్నాం, ఎంతైనా మేనమామ. సో ఎప్పుడు కూడా తగ్గటం వల్ల మనిషి ఎప్పుడు కూడా ఎదుగుతాడు తప్ప ఒదిగి ఉండడం వల్ల చిన్న నష్టం ఏమి ఉండదు. అందులో పవన్ కళ్యాణ్ మంచివాడు అందరికీ తెలుసు. ఇప్పుడు అతను అండ ఉంటే ఇతనికి ఇంకా మంచిది కదండి. ఏ హీరోకైనా ఫ్యాన్స్ అనేవాళ్ళు నెక్స్ట్ జనరేషన్లో నెక్స్ట్ వ్యక్తికి వెళ్తారు. మీకు తెలుసో లేదో నాకు తెలీదు, ఎన్టీ రామారావు గారి ఫ్యాన్స్ చిరంజీవికి అప్పుడు కరెక్ట్గా ఆ టైంలో చిరంజీవి వచ్చారు. అట్లా కృష్ణ గారి ఫ్యాన్స్ వేరే వాళ్ళకి, అట్లా శోభన్ బాబు ఫ్యాన్స్ ఇంకెవరకు. ఎందుకంటే జరుగుతుంది ఆ బదలాయింపు అనేది, అది సహజం, అనివార్యం కూడా. ఇప్పుడు ఒక మనిషి ఆ ఇండస్ట్రీ నుంచి వెళ్ళిపోయినప్పుడు వేరే వాళ్ళకి వస్తుంది. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ చేసేసిన ఇప్పుడు కొన్ని సినిమాలు ఆయన చేసేసారనుకోండి, ఆ కొద్ది వ్యాక్యూమ్ ఏదైతే ఉందో అది రామ్ చరణ్కిను అల్లు అర్జున్కే మంచిది కదా. వాళ్ళు మళ్ళీ వీళ్ళిద్దరికీ బదలాయిస్తారు. అంటే అదే కుటుంబం కానీ కాకపోతే వాళ్ళు అదే నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి మారుతారు. సో ఏదైనా కూడా ఒక మంచి జరుగుతుంది తప్ప దానివల్ల చిన్న నష్టమే ఉండదు. కాబట్టి ఆ రకంగా చూసుకున్నప్పుడు ఈరోజు ఎవరెవరు వెళ్తారు అనుకుంటే ఒక రాఘవేంద్రరావు వెళ్ళొచ్చు, అల్లు అరవింద్ ఎలాగా వెళ్తారు, దిల్ రాజు వెళ్తారు, తర్వాత భరద్వాజ్ వెళ్తారేమో,
ఇంకా చాలామంది పెద్దలు ఉన్నారు కదా. సురేష్ బాబు వెళ్తారు, తర్వాత హీరోస్ కూడా వెళ్ళొచ్చు, మహేష్ బాబు వెళ్ళొచ్చు, చిరంజీవి గారు వెళ్ళొచ్చు, అండ్ దెన్ రామ్ చరణ్ వెళ్తారు, మా సినిమా ఉంది కాబట్టి. వీళ్ళందరికంటే బాలయ్య వెళ్తే బాగుంటుంది, ఎందుకంటే అక్కడ వియ్యంకుడు, మరో పక్క బావ, మరి ఏమవుతుందో మనకు తెలియదు. అంటే మొత్తం పెద్దలు కదిలి వెళ్తే అది తప్పకుండా వాళ్ళకి మంచిగా జరుగుతుంది. అందులో చంద్రబాబు నాయుడు గారు హీజ్ నాట్ అగ్నెస్ట్ ఆఫ్ ఎనీబడి, కాబట్టి ఆ రకంగా ఇండస్ట్రీకి అది మంచిదే. ఈ కలియిక అనేది మాత్రం ఖచ్చితంగా మంచిగా జరుగుతుందని నేను అనుకుంటున్నానండి. ఈ పుష్ప గొడవ ఏదైతే ఉందో దీనికి ఒక తెర పడాలి. తెర పడాలి అంటే చంద్రబాబు నాయుడు గారు కలగజేసుకోవాల్సిన అవసరం ఉండొచ్చు. అంటే రేవంత్ రెడ్డి ఎలాగ ఆయనకు కావాల్సిన వ్యక్తి, ఆయన దగ్గర అంటే తెలుగుదేశం నుంచి వచ్చిన వ్యక్తే కదా. సో కొన్ని చెడు సంఘటనలు జరుగుతాయి. అండ్ మీరు చెప్పింది ఒకటి మేడం, ఇప్పుడు తెలంగాణలో తీసి పక్కన పెడితే ఆంధ్ర విషయానికి వచ్చేసరికి సినీ పరిశ్రమ అక్కడికి తాడి వెళ్ళడం కావచ్చు, అంటే తాడి వెళ్ళడం కన్నా అక్కడ కూడా కొన్ని ఏర్పాట్లు, షూటింగ్ స్పాట్స్ ఉన్నాయి కాబట్టి అక్కడ కూడా షూటింగ్కి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వచ్చు. అలాగే సంక్రాంతి వస్తుంది కాబట్టి సినిమా టికెట్ల విషయం కూడా చర్చకు రావచ్చు. కానీ తెలంగాణ విషయానికి వచ్చేసరికి నిన్న అసెంబ్లీలో ప్రకటన చేశారు రేవంత్ రెడ్డి గారు, నేను సీఎంగా ఉన్నంత కాలం కూడా జరగదు అని చెప్పి. సో వీళ్ళు వెళ్ళి మాట్లాడినంత మాత్రాన అసెంబ్లీలో చేసినటువంటి ప్రకటన వెనక్కి తీసుకునే అవకాశం ఉంటుందంటారా? తీసుకోరండి, తీసుకోవాల్సిన పని కూడా లేదంటున్నాం మనం. ఇప్పుడు ఆయన ఏమీ అనాలోచితంగా మాట్లాడలేదుగా. మీకు ఒక అవకాశం ఇచ్చాడు ఆయన రేవంత్ రెడ్డి గారు, అది ఇలా జరిగింది కాబట్టి మళ్ళీ అలాంటి తప్పిదాలు జరగకూడదు అనే ఒక సదుద్దేశంతో ఆయన నిర్ణయం తీసుకుని ఉండొచ్చు. దీనివల్ల ఇండస్ట్రీకి వచ్చిన నష్టమే ఉందండి. ఇప్పుడు మీరు రేట్లు పెంచేసుకుని ఓకే, ఒక సినిమాకి పెంచారు, 2 సినిమాలకు పెంచారు, అయిపోయింది. ఇప్పుడు అందరూ కూడా ఏకతాటి మీద ఉండి ఏ సినిమా అయినా సరే దాని పాటికి అది నడుస్తుంది, కలెక్షన్స్ వస్తాయి, చూసేవాడు చూస్తాడు. మీరు ఒక 2 రోజులు 10 రోజులు పెట్టేసుకుని 1000 రూపాయలు ఈ తొక్కిసలాటలు జరిగేదంతా అవసరమా అనేది ఆయన ఉద్దేశం. కాబట్టి ఆయన నిర్ణయం వెనక్కి తీసుకుందాన్ని నేను మళ్ళీ ఆయన వెనక్కి తీసుకుంటారు నేను అనుకోవట్లా. ఆయన ఇచ్చిన నిర్ణయాన్ని ఇప్పుడు వెనక్కి తీసుకున్నారు. ఈ వెనక్కి తీసుకున్న నిర్ణయాన్ని మళ్ళీ పునరుద్ధరించాడు ఆయన. అవసరం కూడా లేదు నన్ను అడిగితే. కాకపోతే ఏంటంటే ఇండస్ట్రీ ఆంధ్రప్రదేశ్కి వెళ్ళిపోతే అలా నష్టమా ఇక్కడ అంటే ఖచ్చితంగా నష్టం ఉండదు. ఎందుకంటే ఇక్కడ సత్సంబంధాలు ఇక్కడ ఉంటాయి. వీళ్ళందరూ ఎక్కువ శాతం మంది ఆంధ్ర వాళ్ళు కాబట్టి ఆంధ్ర వెళ్ళిపోయినా వచ్చి నష్టం లేదు. ఇక్కడే ఉండి మీరు చెప్పినట్టుగా అక్కడ షూటింగ్స్ చేసుకుని అక్కడ రాయితీలు పొందినా తప్పు లేదు. సో ఏ రకంగా జరిగినా ఇండస్ట్రీ మాత్రం విడిపోవటం అంటూ ఉండదండి. ఎందుకంటే తెలుగు వాళ్ళు విడిపోరు కదా, రాష్ట్రాలు విడిపోయాయి అంతే. అదేవిధంగా కళ కూడా విడిపోదు కదా. సినిమా ఇండస్ట్రీ ఎప్పుడూ ఒకటే. కళాకారులు అనేవాళ్ళు ఏ ప్రాంతానికి చెందిన వాళ్ళైనా ఉంటారు. అలా అనుకుంటే మనం బాలీవుడ్ నుంచి తెచ్చుకోవట్లేదా, కోలీవుడ్ నుంచి తెచ్చుకోవట్లేదా, శాండల్వుడ్ నుంచి తెచ్చుకోవట్లేదా, మల్లువుడ్ నుంచి తెచ్చుకోవట్లేదా. సో కళకి ఎక్కడా కూడా ప్రాంతీయ భేదం ఉండదు. కాబట్టి ఈరోజు ఆయన నిర్ణయం వెనక్కి తీసుకోక్కర్లేదు. దీనివల్ల ఏమవుతుందంటే మనం ఇందాక చెప్పుకున్నట్టుగా చిన్న సినిమాలు ఫ్లరిష్ అవుతాయి. ఖచ్చితంగా చిన్న సినిమాలకి ఒక వేదిక కావాలి ఈరోజు. ఎందుకంటే అందరూ పెద్ద సినిమాలు తీయలేరు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏం జరుగుతుందంటే హీరో అన్నవాడు 2 ఏళ్ళు 3 ఏళ్ళు 4 ఏళ్ళు ఎందుకు సినిమా చేయకుండా ఉంటాడు? మీకు హయ్యెస్ట్ సినిమాలు చేసింది కృష్ణ గారండి, సంవత్సరానికి 18 సినిమాలు. కెన్ యూ బిలీవ్? ఎక్కువ శాతం హిట్స్ అయినవి. ఎన్టీఆర్ గారు కూడా 13 సినిమాలు ఏమో ఒక సంవత్సరం చేశారు. అలా అప్పట్లో వాళ్ళు పోటీపడి చేసేవాళ్ళు. వాళ్ళు కుటుంబాలని పక్కకు పెట్టి వాళ్ళు పనిచేసి ఇప్పుడు మీరు ఎక్కువ సినిమాలు చేస్తారు ఏడాదికి, తప్పే ఉంది. ఈరోజు ఒక హీరో అనేవాడు 4 to 6 సినిమాలు ఒక సంవత్సరానికి చేశాడు అనుకోండి, ఇండస్ట్రీ కళకళలాడుతుంది. ఈ డబ్బులు గొడవలు, ఈ టికెట్లు పెంపకాలు ఇవన్నీ అవసరం ఉండదు. మీరు ఇప్పుడు సినిమా చేయకుండా 3-5 సంవత్సరాలు మీరు ఒక సినిమా చేస్తుంటే నిర్మాత అనేవాడు వడ్డీల మీద వడ్డీలు చక్రవడ్డీలు కట్టుకోవాలిగా. ఇప్పుడు ఇది తగ్గుతుంది కదండి. సో దీనివల్ల జరిగే మంచి పరిణామాలు ఏంటంటే ప్రతి హీరో కూడా ఎక్కువ సినిమాలు చేస్తాడు, ఫ్యాన్స్ని అలరిస్తాడు. దానివల్ల ఇండస్ట్రీలో ఎంతోమందికి పని దొరుకుతుంది, ఇండస్ట్రీ కళకళలాడుతూ ఉంటుంది. తద్వారా ప్రభుత్వానికి కూడా ఆదాయం పెరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.